16వ తారీఖు జూన్ నెల 2024 సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము మీకా 7వ అధ్యాయము 19వ వచనము. ఆయన మరల మన యందు జాలిపడును, మన దోషములను అణచివేయును. సహోదరి సహోదరులారా, మనము ఆరాధిస్తున్న ప్రభువు ఎంతో జాలిగల దేవుడు, కరుణామయుడు. మన పాపముల నిమిత్తము కొంతకాలము మనల్ని ప్రభువు ఒకవేళ శిక్షించినప్పటికీ మరలా గొప్ప వాత్సల్యముతో మనల్ని సమకూర్చుతాడు. మన జీవితాలలో కొన్ని శ్రమలు ఎదురవుతూ ఉంటాయి. మన పాపములకు శిక్షగా శ్రమలను మనము అనుభవించొచ్చు. మనము ప్రభువునకు దగ్గరగా జీవించాలి అని ప్రభువు శ్రమలను అనుమతిస్తాడు. ఒక్కోసారి మనము ఏ తప్పు చేయకపోయినప్పటికీ శ్రమ పొందాల్సి ఉంటుంది. ఆ శ్రమ దేవుని మహిమ కోసమైనా రావచ్చు, లేదా ఇంకా ఏ కారణమైనా ఉండొచ్చు. ఏ కారణమైనా కానీ మనం కొంతకాలము శ్రమలు అనుభవించినప్పటికీ మరలా ప్రభు మనపై జాలి చూపించి మనకు శ్రమల నుండి విడుదలను అనుగ్రహిస్తాడు. మన దోషములను, పాపములను అణచివేస్తాడు. ఇక ఎన్నడూ జ్ఞాపకం చేసుకోడు. ఒకవేళ మీ జీవితాలలో మీరు ఏమైనా శ్రమలు అనుభవిస్తూ ఉన్నారేమో, ప్రభు నన్ను విడిచిపెట్టేశాడు అని కృంగిపోతూ ఉన్నారేమో, ప్రభు అంటూ ఉన్నాడు, మీపై నేను జాలి చూపిస్తాను అని, మీ దోషములను నేను అణచివేస్తాను అని. ప్రభుపై విశ్వాసాన్ని కలిగి ఉండండి. ప్రభు మరలా మీపై జాలి చూపించి మీ శ్రమ నుండి మీకు విడుదలను అనుగ్రహించి మీ దుఃఖాన్ని సంతోషముగా మారుస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడుగా యేసుక్రీస్తు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మరొక నూతన దినములోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. ఒకవేళ మా పాపములే ఈ శ్రమలకు కారణమై ఉండొచ్చు ప్రభువా. మీకు వ్యతిరేకముగా మేము చేసిన ప్రతి తప్పుని, పాపాన్ని క్షమించండి తండ్రి. ఎంతో కరుణగల దేవుడవు ప్రభువా. మిమ్మల్ని ఆశ్రయించే వారిని విడిచిపెట్టే దేవుడవు కాదు తండ్రి. మిమ్మల్ని నమ్ముకుని ఉన్నాము ప్రభువా. మా శ్రమల నుండి మీరే అద్భుతముగా మమ్మల్ని విడిపించి మా దుఃఖాన్ని సంతోషముగా మార్చమని, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.